ఇక వార్తల వివరాలు చూస్తే ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నామని, ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడుగా మారుతుందని పేర్కొన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని నెమరు వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదని ఇవాళ పవిత్ర విశిష్టమైన రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించారని అన్నారు. రాజ్యాంగ పరిషత్లో తెలుగు వాళ్లు ప్రధాన పాత్ర పోషించారని పేర్కొన్నారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగ లక్ష్యమని అన్నారు. ఓటు హక్కు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నామని, దీనిని దుర్వినియోగం చేసిన నేతలకు ఓటు ద్వారా ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ప్రాథమిక హక్కులను కూడా గతంలో ఎలా కాలరాశారో చూశామని, అధికార దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు మనం సమావేశానికి ఉండే మనందరం కొన్ని విజన్ 2047 తయారు చేశాం. ఎగ్జాక్ట్గా 100 years స్వాతంత్రం వచ్చిన రోజు అది. ఆ సంవత్సరానికి 100 సంవత్సరాల స్వాతంత్ర దినమున భారతదేశం ఎక్కడుండాలి, భారతీయులు ఎక్కడుండాలి, తెలుగువారు ఎక్కడుండాలి, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుండాలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇది అసాధ్యం కాదు. అందుకే నేను చాలా స్పష్టంగా అనేకసార్లు చెప్పాను, తెలుగు జాతి ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉండడానికి అవకాశం ఉంది. యాజ్ ఆన్ టుడే అయితే జూయిష్ ఉన్నారు, వాళ్ళు ఉండేది 1 కోటి జనాభా. ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగువారు, 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగువారు చూస్తే 10 కోట్లు ఉన్నారు. కాబట్టి ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతి ఉంటున్నది నా ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం. ఇది జరుగుతుంది, దీంట్లో అనుమానం లేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా భారతదేశంలో నెంబర్ 1 ఎకానమీగా ఉండాలని, పర్ క్యాపిటల్ ఇన్కంలో నెంబర్ 1 ఉండాలని, ఇది కూడా 100% అవకాశం ఉంది. అది చేయాలంటే రాజ్యాంగ స్ఫూర్తితో మనందరం కానీ ఆలోచిస్తే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరిగా ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా అనునిత్యం మన ఆలోచన విధానానికి పదును పెట్టి పాజిటివ్గా ఆలోచిస్తే ఏదైనా సాధ్యం. ప్రజల హక్కుల్ని కాపాడదాం, పరిరక్షిద్దాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాం. అది ఒక వెల్త్ ఉంటే చాలదు, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఉంటేనే చాలదు, ఆనందంగా ఉండాలి. ఏనుగులు పొలాల వైపు రాకుండా కందకాలు తవ్వే పనులు వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఎలక్ట్రికల్ లైన్లను ఇన్సులేట్ చేసి తద్వారా వన్యప్రాణులకు ఏనుగులు ఎక్కువగా ఉండే మండలాల్లో విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదాన్ని నివారించేలా తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీ అధికారులు రూపొందించిన సోలార్ కంచెలను వేలాడదీసే వినూత్న పరిష్కార మార్గాలను అమలు చేయాలని సూచించారు. ఏనుగులు పొలాల వైపు రాకుండా కందకాలు తవ్వే పనులు వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో వెలగపూడి సచివాలయంలో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి ఆ పథకం ద్వారా ఈ పనులను చేపట్టాలని సూచించారు. ఎలక్ట్రికల్ లైన్లను ఇన్సులేట్ చేసి తద్వారా వన్యప్రాణులకు ఏనుగులు ఎక్కువగా ఉండే మండలాల్లో విద్యుద్ఘాతానికి గురయ్యే ప్రమాదాన్ని నివారించేలా తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీ అధికారులు రూపొందించిన సోలార్ కంచెలను వేలాడదీసే వినూత్న పరిష్కార మార్గాలను అమలు చేయాలని సూచించారు. ప్రజలను రక్షించడంతో పాటు వన్యప్రాణుల భద్రతను చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వన్యప్రాణులను వేటాడటం, అటవీ సంపదను నాశనం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వన్యప్రాణుల సంరక్షణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. వన్యప్రాణులను వేటాడడం, చంపడం, అక్రమ రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడడం మనందరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు మనది వసుదైక కుటుంబం అని ఉద్ఘాటించారు.
భూమి మీద మనతో పాటు మనుగడ సాగిస్తున్న జంతువులు, చెట్లు, చేమలు, పశు పక్షాదుల పట్ల కరుణ చూపాలని పవన్ కళ్యాణ్ అన్నారు. వాటికి మనలాగే బతికే హక్కు ఉందని తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులను వేటాడడం, చంపడం, అక్రమ రవాణా చేయడం నిషేధమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శాసన పరిషత్ వ్యవహారాల డిజిటలైజేషన్లో భాగంగా నేషనల్ ఈ విధానం అమలు కోసం ఏపీ శాసన పరిషత్ ఎంఓయూ చేసుకుంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో ఏపీ శాసన పరిషత్ ఒప్పందం కుదుర్చుకుంది. నేషనల్ ఈ విధాన్ ద్వారా శాసన పరిషత్ వ్యవహారాలను డిజిటలీకరించేలా అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇక నుంచి శాసన వ్యవహారాలను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. ఏపీ అసెంబ్లీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఏపీ అసెంబ్లీ మండలిలో జాతీయ ఈ విధాన్ యాప్ నేవా అమలు కోసం ఒప్పందం చేసుకున్నారు. పార్లమెంట్ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ మండలి కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ రూపొందించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీలో నేవా యాప్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నేవా యాప్లో భాగస్వామ్యం అయితే కాగిత రహిత విధానంలో అసెంబ్లీ కార్యకలాపాలు జరిగే అవకాశం ఉండనుంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రితో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్పై కీలక ఒప్పందం చేసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలియజేశారు. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్లో ఆంధ్రప్రదేశ్ చేరిందని చెప్పారు. సభా కార్యక్రమాలు, ప్రశ్నోత్తరాలు అన్నీ ఇక నుంచి ఆన్లైన్ ద్వారా పేపర్ లేకుండా అమలు చేయడం దీని లక్ష్యమని తెలిపారు. పార్లమెంటరీ శాఖ మంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ఇందుకు అయ్యే ఖర్చులో కేంద్రమే 60% భరిస్తోందని వివరించారు. ఆన్లైన్, డిజిటల్ టెక్నాలజీ, పేపర్లెస్ గవర్నెన్స్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే అందరికంటే ముందు ఉన్నప్పటికీ శాసన వ్యవస్థలో మాత్రం జాప్యం జరిగిందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. అమరావతిలో 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించనుందని పురపాలక సిఆర్డీఏ శాఖ మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వ డిజైన్లను రద్దు చేసిందని, అందుకే మళ్లీ ఈ భవనాల డిజైన్ల కోసం టెండర్లు పిలిచామని తెలిపారు. రాజధాని అమరావతి అని పార్లమెంట్ ఇప్పటికే స్పష్టం చేసి చెప్పిందని తెలిపారు. కేంద్రం అధికారిక గెజిట్ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అమరావతిలో 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిందని పురపాలక సిఆర్డీఏ శాఖ మంత్రి నారాయణ గుర్తు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నార్మన్ పోస్టర్స్ సంస్థ టెండర్ను, వారి డిజైన్లను రద్దు చేసిందని, అందుకే మళ్లీ ఈ భవనాల డిజైన్ల కోసం టెండర్లు పిలిచామని తెలిపారు. ఆ టెండర్లు కూడా నార్మన్ పోస్టర్స్ సంస్థకే వచ్చాయని వెల్లడించారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో వాటికి ఆమోదాన్ని తెలియజేశామని తెలిపారు. త్వరలోనే వీటి తుది డిజైన్లకు సంబంధించిన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి నోటీసు లేకుండా టెండర్లు రద్దు చేయడంతో నార్మన్ పోస్టర్స్ ఆర్బిట్రేషన్ వేసిందన్నారు. అందుకే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంలో వారికి 9 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని, ఆ కారణంగానే ఇప్పుడు మళ్లీ రీటెండర్ పిలవాల్సి వచ్చిందన్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి పనులు త్వరలోనే మొదలు అవుతాయని తెలిపారు. ప్రపంచ బ్యాంకు రుణానికి ఎలాంటి ఇబ్బంది లేదని, దశల వారీగా రుణం చెల్లించేందుకు ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే ముందుకు వచ్చిందన్నారు. రాజధాని అమరావతి అని పార్లమెంట్ ఇప్పటికే స్పష్టం చేసి చెప్పిందని తెలిపారు. కేంద్రం అధికారిక గెజిట్ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఎవరైతే ఈ యొక్క కన్సల్టెంట్స్, లైసెన్స్డ్ సర్వేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్లాన్ని యాక్చువల్గా ఆన్లైన్లో పెట్టి పేమెంట్ కడితే అది డీమ్డ్ అప్రూవల్. ఇంకా మళ్ళీ ఫర్దర్గా అప్రూవల్ అవసరం లేదు. లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళ యొక్క అప్రూవల్తో ఆన్లైన్లో సబ్మిట్ చేసి పేమెంట్ కడితే అది డీమ్డ్. ఇంకా మళ్ళీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వరు. అయితే దానికి ఒక టాస్క్ ఫోర్స్ ఉంటుంది. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు యాక్చువల్గా వెరిఫై చేసుకుంటుంటారు రెగ్యులర్గా. ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ ఫౌండేషన్ యొక్క ఫోటోలతో మళ్ళీ మున్సిపల్ శాఖకి సబ్మిట్ చేయాలి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు, ఎవరు లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళే సబ్మిట్ చేయాలి. అందులో డీవియేషన్ ఏదైనా కానీ వస్తే కన్స్ట్రక్షన్లో ఆ లైసెన్స్డ్ సర్వేయర్ యొక్క లైసెన్స్ పర్మనెంట్గా క్యాన్సిల్ చేస్తారు, క్రిమినల్ కేసులు పెడతారు. ఈ 2 క్లాజెస్తో 15 మీటర్లు అంటే దాదాపు 5 అంతస్తులు కట్టుకునే అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి యాక్చువల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని
అనుమతి ఇచ్చాడు. ఇది కొన్ని రాష్ట్రాల్లో ఉంది, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, ఈ రాష్ట్రాల్లో 15 మీటర్లు ఉంది. ఒరిస్సా, మహారాష్ట్రలో 10 మీటర్స్ ఉంది, కర్ణాటకలో ఇలాంటి ప్రొవిజన్. సో మనం కూడా 15 మీటర్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇది మేజర్. దీనివల్ల దాదాపు 95% ఆఫ్ ది హౌసెస్ కట్టుకునే వాళ్ళకి ఆఫీసుల చుట్టూ తిరగకుండా, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా వాళ్ళ లైసెన్స్డ్ సర్వేయర్స్ ప్లాన్ని డిజైన్ చేసి స్టాంప్ వేసి ఆన్లైన్లో కానీ ఇన్పుట్ చేస్తే దట్ ఈస్ సఫిషియంట్. దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రంగా నడిచిన నేలపై తాను పౌర సన్మానం పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. నిజాయితీగా ముందుకు సాగుతానని, భయమంటే తెలియని రంగా వారసుడిగా ఉంటానని స్పష్టం చేశారు. దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలియజేశారు. ఆయన పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని పోరాటం చేస్తే దాన్ని ఆశ్రయంగా తీసుకుని నియోజకవర్గంలో పేదలందరికీ పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విప్గా నియమితులైన సందర్భంగా గాంధీనగర్లో మా ఆర్ట్స్ సోదరులు చింతలబాబి, చంటి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాలు, శ్రేయాభిలాషులు, నగర ప్రముఖులు, పార్టీ నాయకులతో నిర్వహించిన సన్మాన సభలో బోండా ఉమా మాట్లాడారు. తెదేపాలో చేరి వంగవీటి రంగా చూపిన మార్గంలో పయనిస్తూ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందనన్నారు. గత ప్రభుత్వం చేసిన అరాచకం కారణంగా గెలిచినా ఓడినట్లు చేశారని చెప్పారు. రంగా నడిచిన నేలపై తాను పౌర సన్మానం పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. నిజాయితీగా ముందుకు సాగుతానని, భయమంటే తెలియని రంగా వారసుడిగా ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో మధ్య నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఒక అక్రమ కేసులో జైల్లో పెడితే కార్పొరేటర్ అభ్యర్థిగా జైల్లో నుంచి నామినేషన్ వేశాడు. ఆయన జైల్లో ఉండే గెలిచాడు. జైల్లో ఉండే బయటకు వచ్చినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన చేతులు పట్టుకొని నడిచినటువంటి కార్యకర్తలు, అనుచరులు మేము అంతా గొప్పగా ఆయన గురించి చెప్పుకుంటాం. ఎమ్మెల్యేగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చాలా తగ్గాపోరుగా నడిచినాయి. మొత్తం కూడా రంగా గారిని ఎమ్మెల్యేగా చేయనీయడానికి వీల్లేదని చెప్పి మొత్తం పనిచేసిన, కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే డబ్బు కుమ్మరించిన వంగవీటి మోహన్ రంగా గారి బలం ప్రజల బలం అని ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తిగా ఆ రోజు రంగా గారు గెలిచాడు. అదేవిధంగా నేను పనిచేశా. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఈ బోండా ఉమా గుండె ధైర్యం, మొత్తానికి ఇన్నాళ్ళు చేసిన శ్రమంతా నాశనం చేశాడని చెప్పి చాలామంది పార్టీలోని కానీ మిత్రులు కానీ విమర్శించారు. కానీ రూపాయి కూడా పంచలా. మొట్టమొదటి మెజార్టీ విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 27,500 మెజార్టీతో ఆ రోజు మొదటి ఎన్నికల్లో గెలిచారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగా ప్రజల హక్కులు పరిరక్షించబడుతున్నాయని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకే దిక్సూచి అని పేర్కొన్నారు. నేడు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అని అన్నారు. విజయవాడ 7వ డివిజన్లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నవంబర్ 26వ తేదీకి 75 వసంతాలు పూర్తి అయ్యాయని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకి దిక్సూచి అని పేర్కొన్నారు. నేడు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అని అన్నారు. అనేక హక్కులను కల్పించి దేశాన్ని ఐక్యం చేశారని పేర్కొన్నారు. దేశం ముందుకు వెళ్తుందంటే అందుకు బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని అన్నారు. ప్రతి ఒక్కరికి చదువుకునే అవకాశం లభించిన, న్యాయపరంగా కానివ్వండి, భారతదేశంలో అన్ని విధాలుగా ఈరోజు భారతదేశం ముందుకు వెళ్తుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగం అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్కరు గారు స్వేచ్ఛగా అన్ని విధాలుగా ముందుకెళ్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. కార్మికులు, రైతులకు మద్దతు ధరలు, నల్ల చట్టాల ఉపసంహరణ, ఉద్యమ సమయంలో రైతు సంఘాలకు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రైతు ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి రైతులను ఆదుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా కార్మిక, రైతు సంఘాలు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రం అనవసరంగా దిగుమతి చేసుకుంటున్న పంటల వల్ల గిట్టుబాటు ధర లేక 2 ఏళ్ల కాలంలో 8 లక్షల కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోయిందని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పథకం ద్వారా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పరం చేయడానికి రాబోయే 3 సంవత్సరాల కాలంలో 11 కోట్ల మంది రైతులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నారని, ఇది సిగ్గుచేటని తెలియజేశారు. దీనివల్ల భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. సహకార రంగాన్ని కేంద్రం స్వాధీనం చేసుకుని స్వతంత్రంగా ఉన్న పాడి, మత్స్య, ప్రాథమిక పరపతి సంఘాలను కలిపేసి కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి చట్టం చేసిందని, దీనివల్ల దేశంలో సహకార వ్యవస్థ కుప్పకూలిపోతుందని తెలియజేశారు. రైతు ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి రైతులను ఆదుకోవాలని తెలియజేశారు. రక్షణ కల్పించే విధంగా ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మీరు భవిష్యత్తులో మేము చేపట్టబోయేటటువంటి ఉద్యమం ఏదైతే ఉంటుందో ఈ ప్రభుత్వాలు అంగీకరించకపోతే అప్పుడు పైనుంచి మాకు మద్దతుని ఇవ్వండి అని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఆ తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ కలెక్టర్ గారి ద్వారా అటు భారత రాష్ట్రపతి ముర్ము గారికి, అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము మా యొక్క చార్టర్ ఆఫ్ డిమాండ్ హెచ్చరిక నోటీసులు అందజేయబోతున్నాం. వాళ్ళు రాలేదని ప్రతిపక్షాల మీద నెపం వేయడానికి ఇప్పుడు కూడా చెప్తున్నాడు. కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులకు మాట్లాడడానికి అవకాశం లేకుండా ప్రజలు తిరస్కరించినటువంటి వాళ్ళు అల్లరి చేస్తున్నారని చెప్పాడు ప్రధానమంత్రి. ఇది ప్రధానమంత్రి స్థాయికి తగినటువంటిది కాదు, అన్యాయము. అందువల్ల ఇవాళ రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించాలి, 3 దుష్ట వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, 4 కార్మిక కోడులను రద్దు చేయాలి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని పరిరక్షించాలి. ఈ విషయమై ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడడంలా, అక్కడ కేంద్రంలో బీజేపీ వాళ్ళు మాట్లాడడంలా. ఆదాని అవినీతికి బయటకు వస్తానే ఇప్పుడు పార్లమెంటులో జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి అక్కడ చర్చించాలని అందరూ అడుగుతుంటే బీజేపీ వాళ్ళు దాన్ని తిరస్కరించారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు దేశానికి నీతులు చెప్తాడు. ఆదాని ముడుపుల విషయము, దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర, మా పాత్ర ఏంటని దాని మీద చర్చకేం పెట్టడం చంద్రబాబు నాయుడు. అందువల్ల ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రైతులు, కార్మికులు, గ్రామీణ చేతివృత్తుల వాళ్ళు అందరూ ఒక తిరుగుబాటు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ తిరుగుబాటు ప్రదర్శన ఒక ప్రజా యుద్ధంగా మారకముందే ప్రభుత్వాలు మేల్కొని ఈ పక్షాలు సమర్పించిన కోరికలు, డిమాండ్స్ ఏమున్నాయో వాటి పరిష్కారం చేస్తే ఆరోగ్యానికి బాగుంటుందని చెప్పి కార్మిక చట్టాలు అనేటటువంటివి కూడా సంపాదించుకున్నారు. నువ్వు దాన్ని రద్దు చేస్తున్నావు, ఇది అన్యాయం. కాబట్టి ఆ రకంగా రద్దు చేయటం అనే దాన్ని మేము అంగీకరించట్లేదు. ఎందుకనంటే రాజ్యాంగం దాన్ని ఒప్పుకోదు. సమ్మె చేసే హక్కు దగ్గర నుంచి సమానంగా ఏంటంటే జీతాలు అడిగేదాని వరకు కూడా ఈరోజు రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. దాంతోపాటు ఈరోజు భారతదేశంలో పౌరుడు ఏ మతానికి చెందినవాడైనా, ఏ కులానికి చెందినవాడైనా వారు భారతీయ పౌరులే తప్ప ఇంకోటి కాదు. మతం వ్యక్తిగతం, మత ఉన్మాదం అనేటటువంటిది ఈరోజు ఏంటంటే వాళ్ళు ప్రేరేపిస్తున్నటువంటిది. భారత లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవటం అనేది నేడు అత్యంత కీలకమైనటువంటి విషయం అని మేము భావిస్తున్నాం. దానికోసం జరుగుతున్నటువంటి సమరంలో రైతాంగం, కార్మిక వర్గం, ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున భారత ప్రజలు నిలబడి ఈ దేశ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుకోవాలని
భగవంతుని ధ్యానిస్తూ ప్రతిరోజు దీపం వెలిగిస్తే ఇంటితో పాటు మనుషుల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. లోక కళ్యాణార్థం హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడం లాంటి మంచి ఆశయాలతో కృష్ణలంక కృష్ణానది తీరాన సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రతి ఏటా దశసహస్ర కార్తీక దీపారాధన నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా నగరంలోని కృష్ణలంక 21వ డివిజన్ కృష్ణానది తీరం పుష్కర ఘాట్ వద్ద శారదా సంస్కృతుల పురోహితుల సంఘం కార్యాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు దేవరకొండ సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో దశ సహస్ర కార్తీక దీపారాధన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, జనసేన నేత మండలి రాజేష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. గద్దె అనురాధ, మండలి రాజేష్ దంపతుల చేత వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించి వారి చేత అఖండ దీపాన్ని వెలిగించి సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మదిలో శివనామ స్మరణ చేస్తూ కార్తీక దీపాలు వెలిగించారు. దీపాల వెలుగులతో కృష్ణానదీ తీరం ఆధ్యాత్మిక వాతావరణం తలపించింది. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో దీపారాధన ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగి ఉందన్నారు. భగవంతుని ధ్యానిస్తూ ప్రతిరోజు దీపం వెలిగిస్తే ఇంటితో పాటు మనుషుల జీవితాల్లో వెలుగులు తీసుకువస్తాయని గద్దె అనురాధ తెలియజేశారు. అనంతరం మండలి రాజేష్ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు దేవరకొండ సంపత్ కుమార్ శర్మ చేస్తున్న కృషిని జనసేన పార్టీ తరపున అభినందిస్తూ మా తోడ్పాటును ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. కార్యక్రమం నిర్వాహకులు దేవరకొండ సంపత్ కుమార్ శర్మ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం సనాతన ధర్మం, హైందవ ధర్మం వర్ధిల్లటంతో పాటు కృష్ణానది పుష్కర ఘాట్లు పరిశుభ్రంగా ఉంచాలనే మహాసంకల్పంతో కార్తీక మాసం ఆఖరి సోమవారం నాడు దశ సహస్ర దీపార్చన నిర్వహించామని తెలిపారు. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రాతఃకాల, ప్రదోషకాల సమయాల్లో వివిధ రూపాల్లో దీపాలను వెలిగించడం ద్వారా సర్వ రోగహరణం, సర్వ పాపహరణం జరుగుతోందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కూడా భక్తి ప్రపత్తులతో మరి ఈ దీపాలని వెలిగించి ఎన్నో కుటుంబాలని ముందుకు తీసుకెళ్లేదానికి మరి సామాజికంగా సమాజ స్పృహ కలిగించడం ద్వారా శర్మ గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా అభినందనీయం. మరి మనం ఎక్కడికి వెళ్ళినా ఈ నెల రోజులు మరి అయ్యప్ప పూజలు కానివ్వండి, అన్నింటిలో కూడా చాలా సైన్స్ అనేది నిబిడీకృతమై ఉంటుంది. దురలవాట్లకి దూరంగా ఉంటూ చక్కటి మరి భజనలు, పూజలు వీటన్నిటి ద్వారా మానసికంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ దైనందిన కార్యక్రమంలో పట్టడానికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమంలో మరి ఈ రోజున నాకు పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు శర్మ గారికి, ఈ డివిజన్ నాయకులకి అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తాను. కార్తీక మాసంలో దీపోత్సవానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే, ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక దామోదర స్వామి దేవత ప్రీత్యర్థం భక్తులందరూ కూడా కార్తీక మాసంలో ఈశ్వరుడు అని కొంతమంది, విష్ణుమూర్తిని కొంతమంది అంటుంటారు, కానీ కార్తీక దామోదరుడు అని చెప్పి అంటుంటారు. మరి కార్తీక దామోదరుడికి దీపం ఇవ్వడం ఏమిటి విశేషం అంటే, ఉసిరికాయతో దీపదానం చేయటం, అలాగే కార్తీక సోమవారాలే కాకుండా కార్తీక పౌర్ణమి కాకుండా ప్రతి కార్తీక మాసంలో ప్రతి నిత్యము కూడా ప్రాతకాల ప్రదోషకాలలో దీపారాధన చేయడం చాలా విశేషమండి. సర్వరోగ హరణము, సర్వ పాప హరణము, అలాగే ఆ యొక్క పరమేశ్వరుడి కృప కూడా కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. సర్వ రోగాలన్నీ కూడా నయమైపోతాయి. సమస్త లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చేస్తుంటారు. అదే ఈ కార్తీక సోమవారాన్ని చాలా పరమ పవిత్రంగా భావించి సాయంత్రం దీపాలు వెలిగించే హిందూ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరూ హర్షిస్తారు. అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వేలాది మంది మహిళలకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చక్కగా ఏర్పాట్లు చేయడం, ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శర్మ గారికి, కూటమి పార్టీ నాయకులందరి తరపున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలని, మా సైడ్ నుంచి కూడా మీకు ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలని అందరూ కూడా మనం సహకరించి మన తోడ్పాటుని అందించాలని కోరుకుంటున్నాను.
శ్రీ సద్గురు సంగీత సభ 31వ వార్షిక సంగీత మహోత్సవాలలో భాగంగా 2వ రోజు ప్రముఖ గాత్ర విద్వాంసులు మల్లాది సోదరులు శ్రీరామ్ ప్రసాద్, రవికుమార్ల గాత్ర కచేరీలు అలరించాయి. ఆది తాళంలో ఆశావేరి రాగవర్ణంతో కచేరీని ప్రారంభించిన సోదరులు తరువాత త్యాగరాజస్వామి, వివిధ వాగ్గేయకారుల రచనలను భక్తితో ఆలపించారు. 3వ రోజు డాక్టర్ కె వాగేష్ గాత్ర కచేరీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రంలో శ్రీ సద్గురు సంగీత సభ 31వ వార్షిక సంగీత మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు ప్రముఖ గాత్ర విద్వాంసులు మల్లాది సోదరులుగా ఖ్యాతిగాంచిన శ్రీరామ్ ప్రసాద్, రవికుమార్ గాత్ర కచేరీ రక్తిగా సాగింది. ఆదితాళంలో ఆశావేరి రాగవర్ణంతో కచేరీని ప్రారంభించిన సోదరులు తరువాత పూరణ చంద్రిక రాగంలో ఆదితాళంలో త్యాగరాజస్వామి రచన పలువవేమి నా దైవమా, హరి కాంబోజీ రాగంలో చనితోడితేవే త్యాగరాజు స్వామి రచన ఇంకా వివిధ వాగ్గేయకారుల రచనలను భక్తితో ఆలపించారు. వీరికి కుమారి మల్లాది సింధు రాగేశ్వరి, మల్లాది శివానంద యశస్వి, ఎం హరిబాబు వయోలిన్, మృదంగం, ఘటంలపై సమర్థవంతమైన సహకారం అందించారు. 3వ రోజు డాక్టర్ కె వాగేష్ గాత్ర కచేరీ ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.